హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం పొద్దున్నే కాకాని దర్గాకి వెళ్దామని పొద్దున్నే లెగిసామండి. అప్పటికే 6:30 అయింది టైం. అబ్బాయి లెగిసి చదువుకుంటున్నాడు. ఫస్ట్ నేను అమ్మాయి వెళ్దాం అనుకున్నాం. తర్వాత అబ్బాయిని కూడా తీసుకెళ్దామని అనుకున్నామండి. చూడండి, పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశాను ఈరోజు. పొద్దున్నే లొకేషన్ చూడండి ఎలా ఉందో. మా ఇంటి దగ్గర ఫుల్ ట్రాఫిక్, ఎప్పుడు ట్రాఫికేనండి. ఫ్రెష్గా ఉండిద్ది అనమాట రోడ్డు ఎప్పుడు. 6:30కి అసలు ఎండ చూడండి ఎలా ఉందో. అప్పటికే చాలా ఎండ వచ్చేసింది. ఇంకా పొద్దున్నే వెళ్ళాలని మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాం. అమ్మాయి గిన్నెలు కడిగేస్తుంది. చూస్తూ ఉండండి వీడియోని. తలస్నానం చేశానండి, రెడీ అయిపోయాం, బయలుదేరుతున్నాం. ఇంకా అమ్మాయి ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకుంటున్నాం. అమ్మాయి ఏటీఎంలో డబ్బులు తీస్తుంది. బయలుదేరామండి ఆటోలో మేము. ఇంకా సిగ్నల్ వరకు వచ్చేసాం. సిగ్నల్ క్రాస్ అవుతున్నాం. లాంగ్ వీడియో ఎడిటింగ్ చేయడం ఫస్ట్ టైం అండి. ఏమైనా తప్పులు ఉంటే సారీ, క్షమించండి. పొద్దున్నే బయలుదేరామండి. అన్నం, మంచినీళ్ళు అంటే ఏమి తినకుండా వెళ్ళాలి అని వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమి తినకుండా వెళ్తామండి. గాంధీ పార్క్ క్రాస్ అవుతున్నాం. పొద్దున్నే వచ్చేసామండి బస్ స్టాప్కి. ఇక్కడ ఆటో దిగుతాం. ఇంకా మేము ఆటో మారాలన్నమాట. కాకాని దర్గా కాడికి వెళ్ళడానికి మళ్ళీ వేరే ఆటో ఎక్కాలి. ఎక్కేసామండి వేరే ఆటో. అమ్మాయి, నేను, అబ్బాయి ముగ్గురు వెళ్తున్నాము. దగ్గరికి వచ్చేసాం. కాకాని దర్గా దగ్గరికి వచ్చేసామండి. మధ్యలో తీయలేదు ఇంకా వీడియో. ఈ దర్గా గురించి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. వచ్చేసామండి దర్గా దగ్గరికి. పెద్ద కాకాని బాజీబాబా దర్గా అండి ఇది. ఇక్కడ అన్ని సైడ్లకి షాపులు ఉంటాయి. కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఇక్కడే తీసుకుంటున్నామండి మేము. కొబ్బరికాయను, సాంబ్రాణి కడ్డీలే తీసుకుంటున్నాం. 2 కొబ్బరికాయలు, సాంబ్రాణి కడ్డీలు తీసుకుంటున్నాం. ఎక్కడ తీసుకుంటే అక్కడ అక్కడ మన చెప్పులు వదలండి అంటారండి వాళ్ళు. అంటే చూస్తూ ఉంటారు. ₹70 తీసుకున్నారండి 2 కాయలు, సాంబ్రాణి కడ్డీలు. లోపలికి ఎంటర్ అవుతున్నాం. మా ముస్లిమ్స్ కన్నా హిందువులే ఎక్కువ వస్తారండి ఈ దర్గాకి. నమ్మకం, వాళ్ళు అనుకున్నవి జరిగినవి అని.
ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. కొత్త బండికి కావలసిన అన్నీ దొరుకుతాయి. చాలా మహిమ గల దేవుడు. దయ్యాలు కూడా ఇక్కడ వదిలిస్తారండి, దయ్యాలు పట్టిన వాళ్ళని. ఇదండి పేరు దర్గా, హజరత్ సయ్యద్ బాజీ షహీద్ ఉలియా బాబా అండి. ఫస్ట్ దర్గాలకు ఎంటర్ అవ్వకముందే కాళ్ళు కడుక్కొచ్చుకోవాలి. వెళ్తున్నామండి. ఇక్కడ బావి ఒకటి ఉంది, ఇక్కడ నీళ్లు తోడుకొని కాళ్ళు చేతులు కడుక్కోవాలి. కడుక్కొని ఎంటర్ అయ్యామండి మేము లోపల దర్గాలోకి. అమ్మాయి మామూలుగా వెళ్ళిపోయింది, నేనైతే ఇలా చేసి వెళ్తున్నాను. ఇదేనండి దర్గా, కాకాని బాజీ బాబా దర్గా. చాలామంది నిద్రలు చేయడానికి, దయ్యాలు పట్టిన వాళ్ళు వదిలించుకోవడానికి ఇక్కడికి వస్తారండి. మొక్కులు తీర్చుకుంటారు, వేటల్ని కోస్తారు, కోళ్ళని కోస్తారు, మొక్కులు పుట్టెంటికి తీసుకుంటారు, అన్ని మొక్కులు తీర్చుకుంటారండి ఇక్కడ. అది అరబ్బీ అండి, అంటే మా ముస్లిమ్స్కి అయితే తెలిసిద్ది, అంటే కొంచెం తెలుగు వాళ్ళకి తెలియదని చెబుతున్నాను. అదంతా గంధం అన్నమాట. ఇప్పుడు దర్గా చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు 3 సార్లు తిరిగి రావాలి. లేడీస్ని దర్గాలోకి రానివ్వరండి, బయట నుంచే చూడాలి. అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను నేను. చాలా పెద్ద దర్గా అండి, బాజీ బాబా దర్గా. ఈ రౌండ్లు వేసేటప్పుడు చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా ఉండారండి, చూపిస్తాను చూడండి. ఇక్కడికి వస్తే దయ్యం పట్టిన వాళ్ళకి వదిలిపోయిద్దని అందరికీ నమ్మకం అండి. చూడండి తను ఎలా చూస్తుందో, దయ్యం పట్టినామా. చాలా వాటికి తీయలేదండి నేను, మా పిల్లలు వద్దు వద్దు అంటున్నారు. చూడండి తను కూడా దయ్యం పట్టిన వాళ్ళే. అయిపోయిందండి, లాస్ట్ నేను తిరగటం 3వ అయిపోయింది. గేట్లాగా ఉంటాయండి, దాంట్లో నుంచి చిన్న చిన్న క్లిప్లు తీశాను నేను, అంతే. అందరూ అక్కడ చేసుకున్న దేవుడు కానీ చేసినవన్నీ అక్కడ ఇస్తున్నారు. చాలా నమ్మకం అండి అందరికీ. కాకాని బాజీ బాబా దర్గా అంటే చాలామంది తెలుసు, తెలియని వాళ్ళు అంటూ ఉంటారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. చూడండి పేరు కూడా ఇక్కడ కూడా ఉంది. మా ఇంటి పేరు కూడా అదేనండి, సయ్యదు. పెద్ద కుటుంబీకులం అన్నమాట. ఇక్కడేనండి వాళ్ళే కొబ్బరికాయలు కొట్టేసి గంధం ఇస్తారు మనకి. మనకేమైనా తాయిత్తులు కట్టాలి అంటే వాళ్ళే కడతారండి దేవుడి పేరు మీద. రూపాయలు తీసుకుంటారండి. చూడండి మా అమ్మాయి కడుతున్నారు కలిసి. తను చేసినది దేవుడికి ఇవ్వాలని అక్కడ వెయిట్ చేస్తుంది అమ్మ. అలాగే మా అబ్బాయి కూడా తాయి కట్టిస్తున్నాను. అవి మావేనండి, కొబ్బరికాయ అగరవత్తులు.
ఇంకా అలాగే దర్గాలో కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా ఉందండి. ఇంకా చిన్నగా బయలుదేరి బయటకు వచ్చేసామండి.